భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన 3వ టెస్టులో ఏకంగా 434 పరుగుల తేడాతో గెలుపొంది టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. బస్బాల్ గేమ్ తో రఫాడిస్తున్న ఇంగ్లాండ్ కు వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమి రుచి చూపించారు టీమిండియా బ్యాటర్లు అటు బౌలింగ్ లోను. మరి ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అయితే 2వ టెస్టులో అలాగే 3వ టెస్టులో కూడా డబుల్ సెంచరీలతో చెలరేగాడు. ఇక 3వ టెస్టులో అయితే ఇంగ్లాండ్ బౌలర్లను 12 సిక్సర్లతో ఊచకోత కోశాడు. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అండర్సన్ బౌలింగ్ వేస్తున్నాడంటే చాలు కనికరం లేని బ్యాటింగ్ తో అతనిపై యశస్వి జైస్వాల్ విరుచుకుపడ్డాడు. 4వ రోజు ఆటలో 85వ ఓవర్లో అండర్సన్ కు వరుసగా 3 సిక్సర్లు బాది కళ్ళు బైర్లు కమ్మేలా చేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. అలాగే ముందు రోజు కూడా 19 పరుగులు రాబట్టాడు అతని బౌలింగ్ లో. ఇలా అండర్సన్ అంటే చెలరేగిపోతున్నాడు యశస్వి జైస్వాల్. మొత్తానికి ఇంగ్లాండ్ వరుసగా 2 ఓటముల్లో అలాగే టీమిండియా 2 గెలుపుల్లో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. తన 2 డబుల్ సెంచరీల కారణంగానే టీమిండియా గెలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అన్నాడు. అవును, వరుసగా ఈ 2 మ్యాచ్ల్లో మా ఓటమికి యశస్వి జైస్వాల్ బ్యాటింగే కారణం. అంతేకాకుండా తన అటాక్ బ్యాటింగ్ కూడా మా అంచనాలు తలకిందులు చేశాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మేము రచించిన వ్యూహాలు ఫలించలేదు. రోహిత్ శర్మను అనుసరించి ఫీల్డింగ్ ను సెట్ చేసినా కూడా టీమిండియా నుంచి పరుగుల్ని నియంత్రించలేకపోయామని బెన్ స్టోక్స్ తెలిపాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్ లో తమ ఆటగాళ్ల అభిప్రాయాలను తీసుకొని ఓటమి గురించి విశ్లేషించుకుంటామని తెలిపాడు. మా జట్టులో బెన్ డకెట్ నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి ఇన్నింగ్స్ మరొక బ్యాటర్ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని స్టోక్స్ అన్నాడు. ప్రస్తుతం 1-2తో సిరీస్ లో వెనకబడ్డాం. ఇక మిగిలిన 2 మ్యాచ్ల్లో పుంజుకొని సిరీస్ గెలిచే అవకాశాన్ని దక్కించుకుంటామని, ప్రస్తుతం మ్యాచ్ ఫలితాన్ని వదిలేసి తర్వాత 2 టెస్టుల గురించి దృష్టి సారిస్తామంటూ బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.